రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ షాపింగ్ కేసులో రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవనం దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు పార్టీ నేతలు. కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవటాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ఇక తెలంగాణ భవన్ కు తరలి రావాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. సిట్ నోటీసులపై కోర్టును ఆశ్రయించాలని పార్టీ నేతలు భావించినట్లు తెలుస్తోంది. కోర్టుకు వెళ్లినా లాభం ఉండదనే అభిప్రాయంతో విచారణకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ జరపాలని కేసీఆర్ కోరినా అధికారికంగా నందీనగర్ అడ్రస్ ఉండడంతో అక్కడి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైటిక సిట్ విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇవాళ ఉదయం నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సమావేశమైన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు, పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఫామ్ హౌస్కి పిలిపించుకున్నారు. ఫామ్ హౌస్లో గంటల కొద్దీ చర్చించుకున్నారు. సో ఫైనల్గా కోర్టుకు వెళ్తే ఎట్లా ఉంటుంది, ఏం చేద్దామని అనుకున్నారు. సో అడ్వకేట్స్ ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు ఏంటి అంటే, కోర్టుకు ఒకవేళ వెళ్ళినా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఇతరుల కేసులో ఎప్పుడైనా సిట్ నోటీసులు ఇస్తే ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉండే, మన రాష్ట్రంలో ఎట్లా ఉండే, వీటన్నిటి మీద పరిశీలించి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. సో ఇప్పుడు కనుక కోర్టుకు వెళ్తే ఒకవేళ కోర్టు విచారణకు హాజరవుతే తప్పేంటి, ఎక్కడైతే ఏంటి అని అన్నదనుకోండి, అట్లా ఆదేశాలు కనుక ఏమైనా ఇస్తే మళ్ళీ మనం ఏదైతే అనుకున్నామో అది మొదటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా విచారణకు వెళ్తే బెటర్ కదా అన్నటువంటి అభిప్రాయానికి బీఆర్ఎస్ వచ్చినట్టుగా, కేసీఆర్ వచ్చినట్టుగా మనకు తెలిసింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలాసేపు సమావేశం నిర్వహించారు. సీనియర్ అడ్వకేట్స్ కేసీఆర్కు సలహా ఇచ్చారు. కేసీఆర్ కూడా చాలా ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఎందుకంటే నేను ఎర్రవల్లి అడ్రస్ను ఇచ్చాను, రిప్లైలో నోటీసులకు రిప్లై ఇచ్చినప్పుడు ఆ అడ్రస్ కూడా ఇందులో పెట్టాను. కానీ ఎర్రవల్లి రావడానికి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. ఆ కారణాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తే మనకు అనుకూలంగా తీర్పు వస్తుందా ఏంటి అనే దాని మీద హౌస్ మోషన్ వేస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా వచ్చినట్టుగా తెలిసింది. సో ఫైనల్గా అడ్వకేట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, మనకు ఉన్నటువంటి సమాచారం, కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, కోర్టుకు వెళ్ళినా ఖచ్చితంగా వ్యతిరేకంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్తే ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే మళ్ళీ ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టు ఉంటుంది. సో కాబట్టి నందినగర్ నివాసానికే వెళ్ళి విచారణకు హాజరు కావచ్చు కదా. గతంలో మిగతా మీ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు, తర్వాత హరీష్ రావు హాజరయ్యారు, మిగతా నాయకులు కూడా హాజరయ్యారు. కాబట్టి మీకేంటి అభ్యంతరం అని కోర్టు అంటే కనుక అది కొంత బీఆర్ఎస్కి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కేసీఆర్ ఫైనల్గా నందినగర్ నివాసంలోనే ఈ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇప్పటికీ తెలంగాణ భవన్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ విచారణకు హాజరైతే ఖచ్చితంగా పార్టీ క్యాడరు, నేతలు వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక 2000 నుంచి 2500 భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీలు, ఎంపీ, మిగతా సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ వీళ్ళంతా కూడా తెలంగాణ భవన్కి వచ్చి ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. సో ఫైనల్గా రేపు లేదంటే ఈరోజు రాత్రికే, ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు నందినగర్ వచ్చినా కొంత లేట్ నైట్ వస్తున్నారు. కాబట్టి ఈరోజు రాత్రికి నందినగర్ చేరుకోవచ్చు, లేదంటే రేపు ఉదయాన్నే రావచ్చు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ కాబట్టి దానికంటే ముందుగానే వచ్చి మరొకసారి లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, లేదంటే బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి లీగల్ మన అడ్వకేట్ వాళ్ళందరితో కూడా సమావేశమై ఫైనల్గా ఎట్లా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఎట్లా ఉంటాయి, ఎట్లా సమాధానం ఇవ్వాలి అనే దాని మీద కూడా మళ్ళీ వచ్చినాక ఒక సమావేశం నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది. జ్యోతి, ఉదయం నుంచి కూడా, అంటే నిన్న రాత్రే కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్కి వెళ్ళారు. రాత్రి కూడా ఈ సిట్ నోటీసులకు సంబంధించినటువంటి చర్చించుకున్నారు. కొద్దిసేపు మాత్రం ఈ మున్సిపల్ ఎన్నికల మీద చర్చించుకున్నట్టుగా తెలిసింది. మరికొంతమంది నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు. మొత్తానికి ఆ తర్వాత ఉదయం 9-10 గంటల ప్రాంతంలో కొంతమంది అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది ఏంటి, ఒకవేళ హాజరైతే ఎట్లా, హాజరు కాకపోతే ఏంటి పరిస్థితి, అడ్రస్ మార్చాలని చెప్పి ఒకవేళ కోర్టుకు వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది, వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చించి ఫైనల్గా విచారణకు హాజరు కావాలని నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలిసింది. కాబట్టి బీఆర్ఎస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావాలని చెప్పి నేతలకు
సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తర్వాత రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు, మల్కాజ్గిరి ఆ ప్రాంతాల వరకే మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి నేతలే రమ్మన్నారు. ఎందుకంటే మిగతా చోట్ల మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫాలోఅప్ కావాలని చెప్పారు. ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్కు ఇచ్చినటువంటి నోటీసులకు నిరసనగా రేపు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మొత్తం అన్ని గ్రామాల్లో దాదాపుగా 12,700 పైచిలకు గ్రామాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అన్ని గ్రామాలలో కూడా దిష్టిబొమ్మ దగ్ధం లాంటి కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే ఈ ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో ఒకవైపు ప్రచారం నిర్వహిస్తున్నాయి, ఇంకొక వైపు ఆందోళన కార్యక్రమాలు చేపడితే ప్రజలకు కూడా ఈ అంశాలు వెళ్తాయనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇంకొక వైపు హైదరాబాద్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక మరోవైపు కేసీఆర్ వచ్చేటువంటి విషయము పోలీసు వర్గాలకు తెలిసింది. నిన్ననే మొన్న కూడా నందినగర్ నివాసంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు అంటే ఒకవేళ విచారణకు జరిగితే కనుక కేసీఆర్ అటెండ్ అయ్యి విచారణ చేస్తే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా, తర్వాత కొంత 144 సెక్షన్ ఇట్లాంటి అందరూ అటెండ్ కాకుండా కొంత దూరంగా ఉంచేటట్టు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒకవైపు పోలీసులు కూడా నందినగర్ కేసీఆర్ ఇంటి దగ్గర ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా కేసీఆర్ రిప్లై ఇచ్చారు మొన్న నోటీసులకు. ఆ రిప్లైలో అడ్రస్ మార్చి ఫలానా అడ్రస్కి రండి ఎర్రవల్లికి అని చెప్పారు. కానీ సిట్ అయితే ఒప్పుకోలేదు. మేము విచారణకు చేయడానికి అక్కడ దాకా రాలేము, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దాకా. కారణం 2 అంశాలు చెప్పారు. ఒకటేమో ఎలక్ట్రానిక్ వస్తువులను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురావాలంటే ఇది కుదరని పని, ఇది సెన్సిటివ్ విషయంలో అని చెప్పారు. ఇంకొకటి ఈ రికార్డులన్నీ కూడా ఇప్పటివరకు సాక్షుల విచారించినటువంటి వాళ్ళందరి రికార్డులను కూడా మళ్ళీ తీసుకువెళ్ళి ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర తీసుకువెళ్ళడం మాకు ఇబ్బంది అవుతుంది. మీరు ఇచ్చినటువంటి ఏదైతే అధికారికంగా అడ్రస్ ఉందో అధికారిక అడ్రస్సు నందినగర్ బంజారాహిల్స్ కాబట్టి ఆ అడ్రస్లోనే మేము విచారిస్తామని చెప్పి రాత్రి 9:17 సిట్ వచ్చింది, నోటీసులు ఇచ్చింది. ఇంటికి కూడా కేసీఆర్ ఇంటికి నోటీసులు కూడా అంటించింది. సో ఈ పరిస్థితుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఉదయం అంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అడ్వకేట్ల సలహాలు సూచనలు తీసుకున్నారు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ సిట్ నోటీస్ ఇస్తే దానికి కోర్టుకు వెళ్తే పరిస్థితులు ఎట్లా ఉండేని చూసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తే వాటికి ఏమన్నా కోర్టుకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ కోర్టు ఏమైనా వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయా, ఇట్లాంటి అన్ని అంశాలు ఒకవేళ సుప్రీంకోర్టుకు అడ్రస్ చేంజ్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వీటన్నిటి మీద ఫైనల్గా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే హాజరు కావాలని చెప్పి అయితే ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఆల్టర్నేటివ్గా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. లేదంటే నోటీసుల ప్రకారం కొన్ని చర్యలు కూడా ఒకవేళ హాజరు కాకపోతే లీగల్గా ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి నోటీసులో ఉంది. కాబట్టి సిట్ ఏదైనా మళ్ళీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఫైనల్గా న్యాయ నిపుణులతో సంప్రదించి అనివార్య పరిస్థితుల్లో కేసీఆర్ నందినగర్ ఇంట్లోనే ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలిసింది. అందులో భాగంగానే ఈరోజు ఏర్పాట్లు తెలంగాణ భవన్లో చేస్తున్నారు. ఒక 2,500 మందికి కార్యకర్తలకు నేతలకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచినప్పుడు కూడా మీరు ఎక్కడంటే అక్కడ అని చెప్పారు. ఎందుకంటే 65 ఏళ్ళ పైబడిన వాళ్లకు విచారణకు మేము ఎక్కడ విచారించాలని అడిగితే కేసీఆర్ లేదు నేనే వస్తాను బీఆర్కే భవన్కి అని చెప్పారు. అప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ దగ్గరికి వచ్చారు, ఆ విచారణకు హాజరయ్యారు. ఆయన చాలా ప్రశ్నలు వేశారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. కానీ బీఆర్ఎస్ ఏం చేసిందంటే పెద్ద ఎత్తున కేసీఆర్ వస్తున్నాడు కాబట్టి క్యాడర్ అంతా తరలించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో హరీష్ రావు సిట్టు విచారణకు హాజరైనప్పటికీ కేటీఆర్ ఫార్ములా ఈ రేసుకు హాజరైన ఈ మధ్య కాలంలో ఈ మధ్య సిట్టు నోటీసులు ఇచ్చినప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు హాజరైనప్పుడు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ని తీసుకొచ్చి కొంత మొబిలైజేషన్ చేయడం అనమాట. సో భారీగా జన సమీకరణ చేసి కార్యకర్తలందరూ కూడా వచ్చి ఒక సంఘీభావం, ఒక వాతావరణం క్రియేట్ అయ్యే విధంగా మొత్తం కూడా సంఘీభావం తెలియడానికి కార్యకర్తలు వచ్చారనేటువంటి కొంత సంకేతాలు ప్రజలకు వెళ్లే విధంగా సేమ్ టైంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాల్లో భాగంగా రేపు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు హైదరాబాద్ అట్లనే మల్కాజ్గిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్ లేనటువంటి ఆ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్నంతా కూడా తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. మిగతా నేతలందరూ కూడా వచ్చి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ కేసీఆర్ నందినగర్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. జ్యోతి.